ఛత్రపతి శివాజీ చరిత్ర త్యాగాన్ని ధైర్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందని ఎమ్మెల్యే పాయాలశంకర్ అన్నారు. హిందూ హృదయ సామ్రాట్ అఖండ హిందూ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని స్థానిక శివాజీ చౌక్లోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ పరిపాలన దక్షతను, తెగువను, ధైర్యాన్ని, వీరత్వాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రపంచమే గర్వించదగ్గ మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని శంకర్ అన్నారు. దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి, ధైర్య సాహసాలకు ఆయన మారుపేరుగా నిలిచారన్నారు. దేశంలోని ప్రతి హిందూ బంధువును ఆయన్ను చూసి గర్వించాలన్నారు. గొప్పతనాన్ని, చరిత్రను రాబోయే తరాలకు వివరించి వారిలో ధైర్య సాహసాలు నింపాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం శివాజీ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విషయమై ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. ఈ యొక్క జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ గారి యొక్క చరిత్రను, త్యాగాన్ని, ఆయన యొక్క ధైర్యాన్ని వారి తరాలకు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధు బాధ్యత. ఆయన చేసినటువంటి ఆయన పరిపాలనా దీక్షతను, ఆయన తెలుగును హిందూ సమాజం అంతా కూడా గర్వించేదగ్గ విషయంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆయన యొక్క ధైర్యాన్ని, శివాజీ మహారాజ్ గారి యొక్క గొప్పతనాన్ని అనేక ప్రపంచ దేశాలు ఇప్పటికే గుర్తించని. రేపు రాబో రోజులలో ఛత్రపతి శివాజీ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా, అదే విధంగా ఛత్రపతి శివాజీ యొక్క జయంతి దినాన్ని అధికారిక